హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్ని వాచ్ చేసేయచ్చు. thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏ వ్లాగ్ చేయబోతున్నాను అని చెప్పేసి. నేనైతే మీరు అడిగే కొన్ని ప్రశ్నలకి ఈ రోజు అయితే జవాబులు చెప్పబోతున్నాను అనమాట. నేనైతే ఇలా రాసేసుకున్నాను, మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి. అంటే అన్ని క్వశ్చన్స్కి ఏం కాదు, కొన్ని క్వశ్చన్స్కి మాత్రం అయితే ఆన్సర్ చెప్పేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫాస్టింగ్ టైంలో ఏమైనా తినొచ్చా అని అడుగుతున్నారు కదా. ఫాస్టింగ్ టైంలో ఏమీ తినకూడదండి, తాగొచ్చు. ఏం తాగొచ్చు అని అంటే గ్రీన్ టీ కానీ, బ్లాక్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, వెజిటేబుల్స్ బాయిల్ చేసిన వాటర్ కానీ, లేదు అని అంటే జీరా వాటర్ కానీ, ఇలా మనం అయితే తాగొచ్చు అనమాట. ఎందుకనంటే మనం ఇంకా వేరే ఏవి తీసుకున్నా మనకు క్యాలరీస్ కౌంట్ అవుతాయి అనమాట. మనం ఫాస్టింగ్ చేసినప్పుడు మనం క్యాలరీస్ని కట్ డౌన్ చేస్తాం కాబట్టి మనం వెయిట్ లాస్ అనేది అవుతాం అనమాట. ఒకవేళ క్యాలరీస్ మనం కట్ డౌన్ చేయకపోతే మనం మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటర్ అయితే మనం ఎలాగూ తాగుతాం కాబట్టి నేను వాటర్ చెప్పట్లేదు. డైట్ టైంలో మనం వాటర్ కూడా తాగొచ్చు. అయితే మనం ఎక్కువ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా యూజ్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఫ్యాట్ లాస్ అవుతాం. నార్మల్గా మనకు ఆకలేసినప్పుడల్లా తిన్నాం అనుకోండి, మనకేమవుతుంది, ఫ్యాట్ లాస్ అనేది అవ్వదనమాట. అందుకని మనం ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటి, 8 hours మంచిగా తింటాము, 16 hours మనం ఫాస్ట్ చేస్తాం అనమాట. మంచిగా తినడం అంటే బాగా ఎక్కువగా తినేయడం కాదండి, మన బాడీకి ఎంత సరిపోతుందో అంతే తినాలి, అంతకంటే ఎక్కువ తినకూడదు. ఇలా చేస్తేనే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవుతాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ టైమింగ్స్ చెప్పండి అని అడుగుతున్నారు కదా. నేనైతే మార్నింగ్ 10కి స్టార్ట్ చేస్తాను, ఈవినింగ్ 6 లోపు నా డిన్నర్ని ఫినిష్ చేస్తాను అనమాట. ఫస్ట్ లేవగానే నేను అంటే ఏ టైంకి లేస్తే ఆ టైంకి అనమాట. 6కి లేస్తే 6కి డిటాక్స్ డ్రింక్ తాగుతాను, 7కి లేస్తే 7కి తాగుతాను, 10కి మాత్రం బ్రేక్ఫాస్ట్ చేస్తాను. తర్వాత 10 నుంచి 1:30కి లంచ్, తర్వాత 1:30 నుంచి 6కి అయితే డిన్నర్. అయితే ఈ 10 నుంచి 1:30 ఏదైతే ఉందో దీని మధ్యలో 11:30 కానీ 12 లోపు ఏదన్నా నాకు స్నాక్ తినాలి అనిపిస్తే తింటాను, లేకపోతే లేదు. అలాగే 1:30 నుంచి 6 లోపు ఏమైనా స్నాక్ తినాలి అనిపిస్తే తింటాను. ఇలా అయితే నేను స్కెడ్యూల్ చేసుకున్నాను అనమాట. మిగతా టైం అయితే ఫాస్టింగ్ చేస్తాను 6 తర్వాత. ఎక్సర్సైజ్ చేస్తారా అని అడుగుతున్నారు. కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేస్తానండి, కొన్నిసార్లు చేయను. చేయకపోతే వాకింగ్ చేస్తాను, ఒక్కొక్కసారి వాకింగ్ కూడా చేయను అనమాట. ఈ చికెన్ గున్యా రావడం వల్ల ఏంటి అని అంటే నేను ఎక్కువగా వాక్ చేయలేదు, ఎక్సర్సైజ్ చేయలేదు, అందుకని ఇంత వెయిట్ గెయిన్ అయ్యాను. అది కాక ఇంట్లో చాలా ఫంక్షన్స్ జరిగాయి, ఫెస్టివల్స్ జరిగాయి, దసరా వచ్చింది, మళ్ళీ నేను ఊరు వెళ్ళాను, చెల్లి డెలివరీ అని చెప్పేసి, చెల్లి వాళ్ళ పాప అన్నప్రాసన అని చెప్పేసి, ఇలా చాలా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము ఇలా జరిగింది. అందుకని ఎక్కువ తినడం వల్ల వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వెయిట్ మిషన్ ఒకటి, ఇంకోటి జ్యూసర్ లింక్ ఒకటి నన్ను అడుగుతున్నారు కదా. మీకు ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఎవరికైనా కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి అయితే చెక్అవుట్ చేసేయండి. Day 1 నుంచి మన Day 7 వరకు ఏ జర్నీ అయితే జరిగిందో ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ లింక్స్ అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి, మీరు కడాయి ఎక్కడ కొన్నారు, స్టవ్ ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారు. నేనైతే స్టవ్, కడాయి వచ్చేసి బయట షాప్లో తీసుకున్నానండి. సో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేయలేను. తర్వాత మీరు మీ ఐడియల్ వెయిట్ చెక్ చేసుకోవాలి అంటే గూగుల్లో సింపుల్గా వాట్ ఈస్ ద ఐడియల్ వెయిట్ ఫర్ 5.2 inches అని చెప్పి, సపోజ్ నాది అది కాబట్టి నేను అలా సెర్చ్ చేస్తాను. సో దానికి తగ్గట్టు, ఆ హైట్కి తగ్గట్టు మనం ఎంత వెయిట్ ఉండాలి అనేది గూగుల్ అయితే చెప్పేస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం డైట్ని ఫాలో అయితే సరిపోతుంది. అలాగే ఇంకా కొన్ని క్యాలరీస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. అయితే మనం ఒక 1 kg ఎప్పుడు పెరుగుతామనంటే 7,700 క్యాలరీస్ మనం గనక ఎక్స్ట్రా తీసుకుంటే 1 kg వెయిట్ పెరుగుతామండి. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఒక 2,000 క్యాలరీస్ తినాల్సిన ప్లేస్లో పర్ డే మనం 3,000 క్యాలరీస్ తిని వాటిని ఏం బర్న్ చేయకుండా ఉంటే మనం 7 daysకి 1 kg పెరిగిపోతాం అనమాట. నా కేసు ఏంటంటే నేను తింటే వెయిట్ గెయిన్ అయిపోతాను, తినకపోతే వెయిట్ లాస్ అయిపోతాను అనమాట. నా బాడీ అలా అనమాట. ఇంకా ఉమెన్ పర్ డేకి ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవచ్చు అని అంటే 2,000 క్యాలరీస్ వరకు మనం తీసుకోవచ్చు అండి. అలాగే మెన్ వచ్చేసి 2,500 దాకా తీసుకోవాలి అంట.
తర్వాత ఒకవేళ మన వెయిట్ని మెయింటైన్ చేయాలి అనుకుంటే 1600 నుంచి 2400 లోపు ఉమెన్ అయితే తీసుకోవచ్చు. అలాగే మెన్ వచ్చేసి 2200 నుంచి 3000 వరకు తీసుకోవచ్చు అనమాట. ఒక రోజు అప్ అవుతుంది, ఒక రోజు డౌన్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా మనం వెయిట్ లాస్ జర్నీ చేయకపోతే మనకు టైమింగ్స్ అంటూ ఉండవు అనమాట. ఏ టైంలో ఏది దొరికితే అది తినేస్తూ ఉంటాము. అందుకని మన క్యాలరీస్ పెరుగుతాయి, అలాగే వెయిట్ గెయిన్ అవుతాం. అలాగే ముందుగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోకుండా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనమైతే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము. అయితే త్వరగా వెయిట్ లాస్ అయిపోవాలని మీరు 900 క్యాలరీస్, 1000 క్యాలరీస్, 1200 క్యాలరీస్ అలా ఫుడ్ తీసుకోవద్దండి. మనం 1200 కంటే తక్కువ క్యాలరీస్ ఎప్పుడు తీసుకోవద్దు. మనకి మెడికల్ అడ్వైజ్ ఉండి, ఎవరైనా డైటీషియన్ ఉండి వాళ్ళు చూస్తూ ఉంటేనే మనం అంత తక్కువ అయితే తీసుకోవచ్చు. మన ఓన్ డైట్ మనం చేస్తున్నప్పుడు అంత తక్కువ అయితే మనం తీసుకోవద్దు అనమాట. మనం ఖచ్చితంగా 1200 కంటే ఎక్కువే తీసుకోవాలండి. 1600 నుంచి మనకి 2400 వరకు అయితే మనం తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం 1600 వరకు మనం తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీరు కొంచెం వాకింగ్ చేశారనుకోండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతాం కదా. లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయండి. నేను ఇదివరకు నన్ను ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు అనమాట, మీరు ఏ వర్కౌట్స్ చేస్తారు చూపించండి అని చెప్పేసి. నేనైతే డాన్స్ విత్ దీప్తి అనేది ఫ్లాట్ టమ్మీ 14 days అని ఉంటుంది అనమాట. అది అయితే చేసేదానండి. ఆ జుంబా డాన్స్ ఖచ్చితంగా నాకైతే బాగా వర్క్ అయిందని చెప్పుకోవాలి. నాకైతే ఎప్పుడైనా సరే డైట్ చేసినప్పుడు నేను ఆ జుంబా డాన్స్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే చేయట్లేదు, ఎందుకంటే కొంచెం జాయింట్ పెయిన్స్ ఇంకా నాకు కొద్దిగా ఉన్నాయి అనమాట, మొత్తం పోలేదు. అందుకని చెప్పి ఇప్పుడైతే నేను జుంబా డాన్స్ అవి ఏం చేయట్లేదు, జస్ట్ వాకింగ్ చేస్తున్నాను నాకు కుదిరిన టైంలో. అయితే మనం డైట్ చేసేటప్పుడు మన ఇంట్లో కొంచెం ఫ్రూట్స్ ఉండేలాగా, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ ఉండేలాగా చూసుకోండి. కాజు కానీ, అలాగే బాదం, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అలాగే ఏమంటారు వీటిని, పుచ్చ గింజల పప్పు, అదే మెలన్ సీడ్స్ అంటారు కదా అవి, చియా సీడ్స్, అలాగే వాల్నట్స్, లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఇంకా ఇవి వచ్చేసి అంజీర్, లేకపోతే లైన్ డేట్స్, ఇవి ఉండేలాగా అయితే చూసుకోండి. అంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయితే మనం కొనుక్కోలేము అనుకోండి. సో కొంచెం క్వాంటిటీ అయితే మనం కొనుక్కోవచ్చు. వేరే దగ్గర ఎక్కడో పెట్టే ఖర్చు తగ్గించుకొని ఇక్కడ మనం యూజ్ చేసుకుంటే మనకి విటమిన్ డిఫిషియన్సీ అనేది రాకుండా ఉంటుంది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు. మీరు ఆల్రెడీ నా ఒక బ్లడ్ రిపోర్ట్స్ షేర్ చేసి ఉన్నాను, ఆ వీడియో మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. నాకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవి, అవి తగ్గిపోయినాయి డైట్ చేయడం వల్ల. అలాగే హెచ్బిఎవన్సీ లెవెల్ వచ్చేసి 5.6 or 5.5 ఉండే, అది కూడా నేను డైట్ చేయడం వల్ల తగ్గింది, 5.3కి వచ్చింది అనమాట. అలాగే ఇంకా నాకు బ్లడ్ మంచిగా ఇంప్రూవ్ అయింది. అలాగే ఇంకా ఐరన్, కాల్షియం ఏ డిఫిషియన్సీ అయితే లేదండి. నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, పర్ఫెక్ట్గా అయితే ఉన్నాను అనమాట. ఇలా అప్పుడప్పుడు డైట్ చేస్తూ ఉండాలి బాడీని, అప్పుడే మనకి హెల్దీగా ఉంటాము. అలాగే వెయిట్ కూడా మెయింటైన్లో ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం వెయిట్ గెయిన్ అవ్వడం సహజం. అలాగే నాకేంటి అని అంటే, నేను ఈ చికెన్ గున్యా, ఫంక్షన్స్ ఇవన్నీ రావడం వల్ల నేను కొంచెం వెయిట్ ఎక్కువ గెయిన్ అయ్యాను. ఫస్ట్ టైం అనమాట నేను ఇంత వెయిట్ గెయిన్ అవ్వడం. ఎప్పుడు 62 వరకు వచ్చేసి స్టెబుల్గా ఉండిపోతుంది, కానీ ఈసారి 64.95 వరకు వెళ్ళిందనమాట. సో ఇప్పుడైతే నేను వెయిట్ లాస్ అయిన తర్వాత నేను వెయిట్ మెయింటైన్ కూడా చేస్తాను. ఇప్పుడు వరకు అయితే మెయింటైన్ ఎప్పుడు చేయలేదు. వెయిట్ లాస్ చేసి నార్మల్గా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడము, లేకపోతే ఎక్కువ ఫుడ్ తినడము అలా చేశాను. ఈసారి అయితే నేనైతే మెయింటెనెన్స్ డైట్ కూడా చేసుకుంటాను. అప్పుడే ప్రాపర్గా వెయిట్ లాస్ అవుతాను, అలాగే మెయింటైన్గా ఉంటాను అనమాట. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి. అలాగే నెక్స్ట్ డే 8 వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.